మరి కార్తీక దీపం గురించి ఏం చెప్తారు సీరియల్ గురించి? కార్తీక దీపం సీరియల్ చేయడం వచ్చే నాకు లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ సీరియల్ మంచి హిట్ అనమాట. కార్తీక దీపం 1 అప్పుడు ఆ కార్తీక దీపం 1 చేసినప్పుడు నేను యాక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక 2013 తర్వాత నేను యాక్ట్ చేయలేదు. 2012-13 వరకు నేను యంగ్ క్యారెక్టర్స్ చేస్తా ఉన్నాను. ఆ 4-5 ఇయర్స్ కొంచెం నా పర్సనల్ దీనివల్ల 2013 to 2017 నేను యాక్ట్ చేయలేదు. మళ్ళీ 2018లో రీఎంట్రీ అయ్యి నేను సత్య అని చెప్పేసి తమిళ సీరియల్ సూర్యకాంతం వచ్చింది చూసారా, అది తమిళ్లో ఫస్ట్ టైం నాకు ఫస్ట్ సీరియల్ అమ్మగా అడిగారు తమిళ్లో. అప్పుడు నాకు అమ్మగా యాక్సెప్ట్ చేయడం అవట్లే. మనకెందుకు అమ్మ క్యారెక్టర్, నేను సిస్టర్ క్యారెక్టర్ అంటే చెప్పండి, ఒక అక్క క్యారెక్టర్ అలా చెప్పండి. ఈ 5 ఏళ్ల గ్యాప్ లో వెంటనే అమ్మ క్యారెక్టర్ లేదు, యంగ్ మదర్. ఇప్పుడు అందరూ అలాగే, అందుకని మీరు ఎక్కువ ఓల్డ్ అంతా అనుకోవద్దు, మామూలు యంగ్ గెటప్ లాగే ఉంటుంది అమ్మ క్యారెక్టర్. సర్లే ఫస్ట్ కదా చాలా రోజుల తర్వాత చేసాను, సరే ఫస్ట్ అది కమిట్ అయ్యాను. అది కమిట్ అయిన తర్వాత ఆ సీరియల్ మంచి సక్సెస్ అయింది. దాన్ని చూసి స్టార్ మా లాగా తమిళ విజయ్ టీవీ అని, దాంట్లో ఒక సుందరి నేను సుందరనామం అని ఆ సీరియల్లో మదర్ క్యారెక్టర్. ఇదేంట్రా ఒకటి చేసిన మళ్ళీ ఇంకోటి అడుగుతున్నారే, సరే ఇలానే అది కమిట్. నా దగ్గర అలవాటు అయిపోయింది. ఓకే ఇదేనమ్మా పరిస్థితి, ఇంకా మనకు అమ్మ క్యారెక్టరే, మనం ఇంకా ఊహించినట్టుగా మనకి అక్క క్యారెక్టర్ అదే, ఇంకా అక్క వదినంత రాదు అమ్మనే వస్తుందా, స్ట్రైట్ ప్రమోషన్. యంగ్ క్యారెక్టర్ వచ్చి స్ట్రైట్ ఒకేసారి 4 years 5 years స్టెప్ బై స్టెప్ గా వస్తాం అనుకుంటే సడన్ గా తీసుకెళ్ళి అమ్మ క్యారెక్టర్ ఇచ్చేసరే